మీ మీ ఈ మీ ఉన్న ఈ లైఫ్ జర్నీలో ఎప్పుడైనా మీకు సాడ్ సిట్యుయేషన్స్ ఎప్పుడైనా ఎదురైనాయా? సాడ్ అంటే కెరియర్ వైజ్ నాకు ఎప్పుడు ఏమీ అనిపించలేదు. హ్మ్. బై గాడ్స్ గ్రేస్ హావ్ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఏ హ్మ్. లాంగ్వేజ్ అయినా సరే హ్మ్. టైటిల్ రోల్సే చేస్తున్నాను కాబట్టి నాకెప్పుడు నెగటివ్ థాట్స్ రాలేదు నా హ్మ్. కెరియర్ పైన. బట్ దెన్ నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైంది అంటే నేను పరిగెత్తే దాంట్లో కొన్నిసార్లు తెలియకుండా పడిపోతాం. సో ఓకే. అలా పరిగెడుతుంటే నాకు లిగమెంట్ టేర్ అయిపోయింది. సో ఓహ్! దాంతో పాటు వెయిట్ గెయిన్ కూడా అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక 16-18 కేజెస్ పెరిగిపోయాను. మీరు 'సావిత్రిలో' ఉంటారనుకుంటా యా అలాగా. ఐ వాస్ వెరీ వెరీ చబ్బీ దట్ టైమ్. అది ఎప్పుడు అంటే దీని వల్లే. సో అవును. ఐ గాట్ యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ టేర్. అవును. సో అదేమైనా టెక్నికల్ తప్పుగా చెప్తే ప్లీజ్ మెడికల్ స్టూడెంట్స్ తిట్టుకోకండి. నాకు తెలిసినంత మాత్రం చెప్తున్నాను. ఏమి కాదు మేడం. ఏ అది కాదే ఇది అని అనుకుంటారు కదా అంతే. ఆబ్వియస్లీ. సో అందుకే క్లారిటీ ఇచ్చేస్తున్నాను. అది అయిపోయాక ఐ హ్యాడ్ టు వేర్ అ బ్రేస్. ఆల్మోస్ట్ చాలా పెద్ద బ్రేస్ ఆ! అన్నమాట. కాళ్ళు స్ట్రైట్ గానే ఉండాలి. నాకు హ్మ్. నిద్ర పట్టేది అవును. కాదు. మేబీ బికాస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ లేదా పెయిన్ కిల్లర్స్ వల్ల ఎక్కువ మూవ్‌మెంట్ ఉండేది కాదు. అవును. కాబట్టి అటు ఇటు తిరిగేదాన్ని కాదు. అసలే నేను బద్ధకస్తురాలిని. ఇప్పుడిప్పుడే చాలా హైపర్ గా ఉంటాను. ఎవరినైనా కలిస్తే గానీ అది. ఇంట్లో ఎప్పుడు ఉండేదాన్ని ఇలాగే. బట్ అవును. ఫిజికల్ టాస్క్ అంటే నేను ఎప్పుడైతే స్పోర్ట్స్ స్టాప్ చేశానో ఐ బికేమ్ వెరీ లేజీ. ఆ యాక్టివ్ అంతా కూడా అంత తగ్గిపోతుంది. యాక్టివ్ గా రైట్. లేను. ఉంటది. సో దాంతో పాటు మంచిగా స్ట్రెంగ్త్ కావాలి అని చెప్పి ఇంట్లో మా అవును. నాన్న, మా అమ్మ, అన్నయ్య ఎవరు బయటికెళ్ళినా నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఫుడ్. తిను 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 తిని 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 ఫ్రేమ్ మొత్తం కాదు కదా పక్క చల్లలు కూడా నా చేతుల కాళ్ళు వచ్చేవి అంతలా అయిపోయింది నేను. సో స్లోలీ ఐ డిసైడెడ్ నో ఇది పద్ధతి కాదు. కంట్రోల్. యా హోల్డ్ ఆన్ అని చెప్పి కొద్ది కొద్దిగా వెయిట్ రిడ్యూస్ చేశాను అన్నమాట. ఐ ఆ! గెస్ ఐ వాస్ 73 or 74. ఆహా! ఇప్పుడు ఐ కేమ్ టు 59. వావ్! యాహ్! మీరయి చెప్పకూడదు మేడం. అంటే అలా చెప్పకూడదు మీరు. అయ్యో సారీ తూచ్ ఇది ఫార్వర్డ్ చేసేయండి. యాక్చువల్లీ జనరల్‌గా ఎవరు చెప్పరవి. అవునా? వెయిట్ చెప్పరు. ఇట్స్ ఓకే. నా టార్గెట్ ఐడియల్ టార్గెట్ వచ్చి 54, 55. అది ఎప్పుడు జరిగే పని కాదు. బట్ స్టిల్ చెప్తున్నాను. రీచ్ అయ్యాక చెప్తా. యెస్ ఐ రీచ్డ్ ఇట్ అని చెప్తా. అయ్యో! సూపర్ మేడం. అయితే ఇప్పుడొచ్చేటప్పటికి ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది మేడం? ఈ ఈ క్యారెక్టర్ గాని, ఈ సీరియల్‌లో గాని లైఫ్ ఎట్లా ఉంది? రియల్ లైఫ్ కి అరుంధతికి ఫ్యామిలీ విషయంలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సిమిలర్‌గా ఉంటుంది. యా ఐ రైట్. యామ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై ఫ్యామిలీ. కానీ అరుంధతి లాగా పల్లవి ఏడవదు. హ్మ్. షీ ఈస్ వెరీ ఎమోషనల్. ఈవెన్ ఐఎమ్ ఎమోషనల్ బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. సో అంత ఈజీగా నాకు ఏడుపు రాదు. మేబీ ఫ్యాంటసీ బబుల్ నుంచి బయటకు వచ్చానో లేదా మెచ్యూరిటీ అయి ఉండొచ్చు లేదా రియాలిటీ ఏంటో తెలియడం వల్ల అవును. అనుకుంటా. అంత ఈజీగా ఏడుపు రాదు. ఎవరైనా ఏడుస్తుంటే ఓదార్స్తా. ఇంకా వాళ్ళకి స్పేస్ కావాలంటే నేను వదిలేస్తాను. నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను. హ్మ్. బట్ నాకు అంత ఈజీగా ఏడుపు రాదు. కోపం వస్తే మాత్రం ఏం మాట్లాడను. అక్కడి నుంచి వెళ్ళిపోతా. బికాస్ కోపం వస్తే మేమేం చేస్తాం యూజువల్లీ అంతే. ఎదుటి మనిషిని బ్యాడ్ వర్డ్స్ తో తిట్టడమో లేదా టార్గెట్ చేసి తిట్టడమో వాళ్ళని బాధ పెట్టడమే పాయింట్ అయిపోతుంది. ఏ టైం అయినా కూడా పాస్ అవుతుంది కాబట్టి ఆ టైం మనం గమ్మునుంటే ఎదుటి మనిషికి కూడా ప్రాబ్లం ఉండదు, మనకి కూడా ప్రాబ్లం ఉండదు. సో అది బటర్ లాగా అలాగే కరిగిపోతుంది అన్నమాట. మీరు చెప్పినట్టుగా అయితే మాత్రం ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్‌లో ఎట్లయితే ఇన్వాల్వ్ అయ్యి మీరు చేస్తారో, మిమ్మల్ని చూసి బయట ఏడ్చేవాళ్ళు కూడా మీరు ఓదార్చాలయితే. చాలా మందిని ఓదార్చాలి అప్పుడు. అయితే అందుకే అప్పుడప్పుడు నేను కామెడీ సీన్స్ తో పాటు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను. అంటే రోజంతా పాపం వాళ్ళు ఏడిస్తే బాధగా అవును. ఉంటుందని కొంచెం నవ్విస్తూ కొంచెం మొత్తం ఏడిపిస్తున్నాను. అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. సెంటిమెంటల్ గానే ఉంటాయి మీ క్యారెక్టర్స్ అని, మీ క్యారెక్టర్ గాని, మీ యాక్టింగ్ అంతా కూడా ఒక సెంటిమెంటల్ వేలోనే పోతది కదా! అవును. అందరూ కూడా బాగా అట్రాక్ట్ అయిపోతారు. అయ్యయ్యో! ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు నువ్వు? మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. చాలా అంటే ఇప్పుడు ఈ మీమ్స్ లో గాని, వాటిలో గాని ఏంటంటే సీరియల్‌లు Yeah. ఈ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటుంటే ఆహాహా. వాళ్ళని వెనకాల నుంచి రికార్డ్ చేస్తుంటారు. హా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పని వీళ్ళు అడుగుతా ఉంటారు. లేదు యాక్చువల్లీ మా మమ్మీ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం రికార్డ్ చేసి అది సోషల్ మీడియాలో షేర్ చేశాను. నేను అవునా? యూజువల్లీ చేయను అది. బట్ మా మమ్మ నిజంగా ఇందులో కనెక్ట్ అయిపోయి ఉన్నారు అని చూపించడానికి నేను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ తెలియకుండా చేశాను. తెలియకుండా ఆ, కానీ ఫ్లాష్ ఆన్ అయిపోయింది, తెలిసిపోయింది. అయ్యయ్యో! అయ్యో అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చిన్న పిల్లలు అయి ఉండొచ్చు లేదంటే సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎస్పెషలీ
నేను ఒక షోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఆ పాప నన్ను చూస్తుంది కానీ నాతో మాట్లాడలేకపోతుంది. నన్ను నిజంగానే ఆత్మ అనుకుందేమో మరి తెలీదు. ఓ మై గాడ్. యా సో తను నాన్నని కోలుకుందంట కోవిడ్ Oh. టైంలో. సో అది తెలిసినప్పుడు మన సీరియల్ చూసినప్పుడు తను అడిగిందంట, నాన్న కూడా ఇలానే మా ఇంటి చుట్టూ ఉంటారు కదా, నాన్నతో పాటు కూడా చిత్రగుప్త ఉంటారు కదా అని అడిగారంట. ఓ మై సో గాడ్. తను స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ చూడండి ఎలా ఉందో. ఓ మై గాడ్ సీరియస్లీ నేను ఒకసారి బ్లాంక్ అయిపోయి అలానే నించున్నా. ఆ రోజు తన పుట్టినరోజు అంట. ఆ అమ్మాయి పేరు తెలీదు నాకు, మేబీ ఈ వీడియో చూస్తే తనకి తెలుస్తుందేమో. ఆ పాప అమ్మగారు చెప్పారు, లేదు మిమ్మల్ని నాన్నగారు కూడా ఇలా వస్తే బాగుంటుంది నేను ఊహించుకుంటుంది. వావ్. ఐ వాజ్ లైక్ అయ్యో అది నిజంగా జరిగితే బాగుండేది ఆ అనిపించేది. ఫీల్ ఎట్లా ఉంటుందో తెలుసా? అది చాలా గ్రేట్. అవును, అది అసలు ఒకసారిగా గూస్ బంప్స్. ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కి అంత ఇంపాక్ట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మేక్ దెమ్ ఫీల్ సో కనెక్టెడ్. అదే విధంగా నేను ఇక్కడ ఇస్తున్న సపోర్ట్ అయి ఉండొచ్చు లేదా ఒక ప్రొటెక్షన్ అయి ఉండొచ్చు. అవును. రియల్ లైఫ్ లో వాళ్ళకి నేను అలా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ ఆ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నేను అలా ఉండడానికి ట్రై చేస్తాను. చేయొచ్చు మేడం, తప్పేయాలి. ఖచ్చితంగా మీరు చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇంకా ఇప్పుడే మీరు ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నారు. ఇంకా బోల్డ్, ఇంకా మీరు మంచి పొజిషన్ కి వెళ్తారు. అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ కైండ్లీ హార్ట్ ఉండడం అనేది చాలా గ్రేట్. అది ఎలా అంటే మనం చాలా వరకు అనుకుంటాం మనం ఇట్లా చేయలేకపోతున్నాం ఇట్లా అని చెప్పి మనకున్న బిజీ షెడ్యూల్ లోనూ అట్లోనూ అనుకుంటాం. కానీ కొంత టైం వస్తుంది, ఆ టైంలో ఖచ్చితంగా అవకాశం అనేది వస్తే ఖచ్చితంగా కలిగొచ్చు, అప్పుడు చేయొచ్చు. అట్లా చాలా బాగుంటది అది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక కాలేజ్ వరకు అయితే మొత్తం మీ క్రష్ ఆపేశారు. కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు అయితే మాత్రం సినిమా హీరోలు కానీ వీళ్ళ పేర్లు ఎవరు వద్దు. లేదు మేబీ ఐ వాస్ ఇన్ రిలేషన్షిప్, అందులో నుంచి బయటకు వచ్చేసా. అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు మూవ్ ఆన్ కూడా అయిపోయాను. అవునా? ఇప్పుడు ఎవరు నచ్చట్లేదు బేసికలీ, ఎవరు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయట్లేదు బేసికలీ. మీరు చెప్పాలి ఎలా ఉండాలో. మీరు ఎలా ఉండాలో చెప్తే వాళ్ళు రెడీ వస్తారు మేడం. అంటే చిన్న లిస్టులు ఉన్నాయి, ఏమి చెప్పండి పర్లేదు, నోట్ చేసుకోండి అందరూ కూడా. రెడీ పెన్ను పేపర్ తీసుకోండి అబ్బా, రెడీ. చెప్పండి మేడం. బేసికలీ నా క్రేజీనెస్ ని హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకే. ఐ లవ్ టు ట్రావెల్. ఓకే. నాతో పాటు రీల్స్ చేయాలి. ఇది పెద్ద టాస్క్. ఇది ఈ రెండు పర్వాలేదు. డాన్స్ చేయకపోయినా కనీసం డైలాగ్స్ ఉంటాయి కదా, అవి అయినా చేయాలన్నమాట. అండ్ ఇంకేంటి, కుకింగ్ లైక్ కాఫీ, టీ, మ్యాగీ, ఆమ్లెట్, ఈ 4 వస్తే చాలు. రాకపోయినా పర్లేదు నేను నేర్పిస్తా. ఓకే. మీరు ఎట్లా లాంగ్వేజ్ నో ప్రాబ్లం, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు నేను నేర్చుకుంటాను, నేర్పిస్తాను. సో నో ప్రాబ్లం. అండ్ ఇంకేంటి, కలర్ ఇలా ఉండాలి, వెయిట్ ఇలా ఉండాలి, హైట్ ఇలా ఉండాలి, అది ఏం లేదు. మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఓకే. యా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం సెన్సిబుల్ అండ్ కైండ్, హానెస్ట్, లాయల్. ఇంకా ఏముంది, నా పనిని, నా ఫ్యామిలీని, నన్ను రెస్పెక్ట్ చేయాలి. ఇంకేం అవసరం. దాదాపు ఒక 8 ఏమో చెప్పారు, 8 or 9 చెప్పారు. ఇందులో ఒక్కొక్కటి వెతికి సెలెక్ట్ చేసి చెప్పాలంటే చాలా కష్టం. అది మేబీ అంటే ఇవన్నీ ఒకే మనిషిలో ఉండడం దొరకడం కష్టం. కనీసం ఏదో ఒక దగ్గరగా కొంచెం ఉన్నా కూడా చాలు. అలా అయితే దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. దొరకాలని కూడా కోరుకుంటున్నాం. అవసరం అయితే మేము కూడా ట్రై చేసుకుంటాం. దేవుడా, let's be hoping for the best. Thank you, madam.